జీహెచ్ఎంసీని 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై నిత్యం వందలాదిగా అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. వార్డుల పునర్విభజనపై ప్రజా సంఘాల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని, భౌగోళికంగా, రాజకీయంగా, పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ పార్టీల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నేతలే కాదు, అధికార పక్ష నేతలు కూడా డ్రాఫ్ట్ ముసాయిదాపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం వార్డుల పునర్విభజన చేశారు. ఇప్పటి వరకు 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ను 300 డివిజన్లుగా మార్చారు. దీంతో జీహెచ్ఎంసీ మినీ పార్లమెంట్ ను తలపిస్తోంది. అయితే డివిజన్ల పెంపు, విభజన శాస్త్రీయంగా జరగలేదని ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ల హద్దులపై ప్రజలు రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలపడంతో ప్రతిరోజు జీహెచ్ఎంసీకి వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. శివారు ప్రాంతాలకు చెందిన 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపడం వల్ల పదవులు తగ్గడంపై రాజకీయ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దాంతో కౌన్సిలర్లు, మేయర్లు కావాలన్న దాంతో ఔత్సాహిక రాజకీయవేత్తల ఆశలు ఆవిరైపోయాయనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద పునర్విభజనపై అన్ని పార్టీల నేతలు తమ వాదనను జీహెచ్ఎంసీ కమిషనర్ కు అందిస్తున్నారు. అన్ని డివిజన్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజలు చేస్తున్నారు, మేము కాదు. మేము చేస్తున్నాం, ప్రజలు చేస్తూ ఉన్నారు. కాబట్టి జీహెచ్ఎంసీ జరుగుతున్నట్టుగా ఏదైతే డివిజన్స్ లిమిటెడ్ చేశారో దాంట్లో మజ్లీస్ పార్టీ యొక్క సంఖ్య పెరగడానికి చేసినటువంటి డివిజన్ లిమిటెడ్ మనకు కష్టంగా కనబడుతుంది. మజ్లీస్ పార్టీకు వీళ్ళకు సహకారం చేసి హైదరాబాద్ని 3 ముక్కలు చేసి ఒక భాగాన్ని మొత్తం కూడా మజ్లీస్కు ధారావతం చేసేటటువంటి ఆలోచనలో ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు మా కార్పొరేటర్ మీటింగ్ కూడా అవుతుంది. రేపు లాస్ట్ డేట్ ఫర్ కౌన్సిల్. ఈ విధంగా దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కార్పొరేటర్స్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తాం. జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న పునర్విభజనను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. వార్డుల విభజనపై కన్ఫ్యూజన్ ఉందని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ను కలిశారు. డీలిమిటేషన్ ఏ పారామీటర్ మీద చేశారో చెప్పాలని కోరారు. పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సెస్ కానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు. కాబట్టి ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ కాదు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుపుకునే విధంగా డివిజన్స్ని ఏర్పాటు చేయాలి. వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది. కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మేయర్, కమిషనర్లను కలిసి వార్డుల విభజనపై వినతి పత్రం అందించారు. గందరగోళం ఉందని, పరిపాలనా పరంగా తీవ్ర సమస్యలు ఏర్పడతాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఇది రాజకీయ పార్టీలకు, రాజకీయ వ్యవస్థలకు, ప్రజాప్రతినిధికి సంబంధించింది కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలనేదే మా డిమాండ్. మేము దేన్ని వ్యతిరేకించేది లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయమని చెప్తున్నాం. అంతేగాని గుడ్డిగా దేని పడితే దాన్ని వ్యతిరేకించాం మేము. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరగడంతో ఆయా వార్డుల జనాభా, ఓటర్లు, భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ నియోజకవర్గాలు, భవిష్యత్తులో పెరగనున్న జనాభా తదితరమైనవి పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాకే వార్డుల పునర్విభజన పూర్తిగా జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.